విష్ణువు అంటే వ్యాపకత్వము అని అర్థం. అంతటా నిండి నిబిడీకృతమైపోయిన వాడెవరో ఆయన విష్ణువు. దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది శృతి. వినేదాంట్లో, చూసేదాంట్లో, కనపడుతున్న ప్రతి వస్తువులో ఆయన వ్యాపించి ఉంటాడు, కనపడడు. లోపల అంతర్లీనముగా వ్యాపకత్వమును పొంది ఉంటాడు. ఈ తీగలన్నిటిలో విద్యుత్ ఎలా వ్యాపించి ఉంటుందో అలా వ్యాపించి ఉంటాడు ఆయన. ఆయన వ్యాపకత్వాన్ని నిరూపించాడు. వ్యాపకత్వాన్ని హిరణ్యకశిపుడు ప్రశ్నించాడు. నువ్వు ఉన్నాడన్న విష్ణువు ఎక్కడున్నాడని అడిగాడు. నేను ఉన్నాడన్నవాడు ఒకచోట ఉన్నవాడు కాదు, అంతటా ఉన్నాడన్నాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు వ్యాపకత్వము ప్రశ్నింపబడింది నృసింహావతారం. అప్పుడు వచ్చాడు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు తనవగ్రని వింటే అన్నాడు. ఇప్పుడు అంతటా ఉన్నాడని నువ్వు అంటున్నవాడు నేను ఎక్కడ వేలు చూపిస్తే అక్కడి నుంచి వస్తాడా? వస్తాడు. అనుమానం ఏమిటి? అంతటా ఉన్నవాడు ఎందుకు రాడు అన్నాడు. లేడు అంతటా. నా సోదరుణ్ణి చంపినప్పుడు నేను అన్ని లోకాలు వెతికా, వైకుంఠం కూడా వెతికా, ఎక్కడా కనపడలా. నిజంగా ఉంటే ఇప్పుడు పరిపాలిస్తారా మనం? వాడు లేడు అంటాడు హిరణ్యకశిపుడు, ఉన్నాడు అంటాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు భక్తుడి మాట నిజం అవ్వాలి. ఒకటి, తాను వ్యాపకత్వమును పొందినవాడు అంతటా ఉంటానని నిరూపించాలి. విష్ణు శబ్దమును నిరూపించాడు నరసింహావతారంలో. అందుకు నా అవతారం అంత గొప్పదైంది. హరి సర్వాకృతులంకలండనచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడనుచు సుతున్ దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. అది పోతనగారి పద్యశైలి. మహానుభావుడు. నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. జంగమములు అంటే కదిలేవి, స్థావరములు అంటే కదలనివి, చెట్లు మొదలైనవి. కదిలే వాటిలో, కదలని వాటిల్లో సమస్త బ్రహ్మాండములలో నరసింహమై ప్రవేశించాడు. అంటే అసలు ఆ నరసింహము ఎంత పెద్దదై ఉంటుందో మీరు ఆలోచించండి. అది వ్యక్తమైనప్పుడు నిజానికి ఒక రూపంతో హిరణ్యకశిప సంహారం కోసం బయటికి వచ్చింది. ఇప్పుడు ఆయన చూపుడు వేలు ఎక్కడ ఆగితే హిరణ్యకశిపుడిది, అక్కడి నుంచి తను బయటికి రావాలి. ఆయన ఒక స్తంభాన్ని కొట్టాడు, స్తంభంలోంచి వచ్చాడు. ఆయన స్తంభాన్ని కొట్టకుండా తను కూర్చున్న కుర్చీని కొట్టుంటే అందులోంచి వచ్చేవాడు. ఎందుకని? స్తంభాన్ని కొడతాడం దూరలేదు. నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. నరసింహముగా వ్యాపించాడు. ఎందుకని అంటే బ్రహ్మగారి మాట నిజం చేయాలి కాబట్టి. అంటే కృతయుగంలో తన వ్యాపకత్వమును నిర్ణయించి నిరూపించినటువంటి అవతారం నరసింహావతారం. అందుకే ఆ అవతారం అంత శక్తివంతం. కాబట్టి కృతేతు నారసింహో భూహు త్రేతాయాం రఘునందన. త్రేతాయుగం వచ్చేటప్పటికీ ఎన్ని అవతారాలున్నా రామావతారాన్ని ప్రధానంగా చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే ఒక్కటే కారణం, మనిషి గొప్పతనాన్ని నిరూపించిన అవతారం రామావతారం. అన్ని ప్రాణులలోకి నరజన్మ గొప్పది అని వేదం చెప్తోంది. జంతూనాం నరజన్మ దుర్లభం. ఎందుకనంటే దేవతలు కూడా కొత్తగా పుణ్యకర్మ చేయలేరు, వాళ్ళకి కర్మాధికారం లేదు. అందుకే వాళ్ళ పుణ్యం అయిపోయిందనుకోండి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పైనుంచి కిందకు పడిపోతారు, ఈ లోకంలోకే వచ్చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.